మారుతి అనుగ్రహం ప్రారంభ మే 12, 2026 మంగళవారం దశమి ఉదయం 10:30 వరకు, నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 9:30 వరకు. మంగళవారము రాహుకాలం చాలా పవర్ఫుల్. ఈరోజు మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఇవాళ యమగండం ఉదయం 9 నుంచి 10:30 వరకు ఉంటుంది. ఈరోజు దీపారాధన. దశమి ఇవాళ బహుళ అంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో ఉన్నాం మనం. అంటే వైశాఖ మాసం అయిపోతుంది, రోజులు అలా గడిచిపోతున్నాయి. పరాభవనామ సంవత్సరం వచ్చింది, ఉగాది అయిపోయింది, ఇక వైశాఖ మాసం కూడా అయిపోతుంది. జ్యేష్టం, ఆషాఢం ఇలా గడిచిపోతున్నాయి రోజులంతే. ఎందుకంటే గురువు బృహస్పతి గ్రహం అతిచారంలో రావడం ద్వారా మనకు సమయం అనేది తెలియదు. యాజ్ పర్ సైన్స్ ప్రకారం కూడా చూసుకుంటే భూమికి అంటే భూగోళానికి గురుగ్రహం ప్లానెట్ ఆఫ్ జూపిటర్, ఈ 2 గ్రహాలకున్న లెంత్ కొంత తగ్గింది అని చెప్పి మనకు ఒక వార్త విన్నాం. ఇక్కడ ఆ గురువు యొక్క అతిచారము అన్నదే సంస్కృతంలో జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి మేము మాట్లాడేది. సైన్స్ ప్రకారం అది ఆ ప్లానెట్ కొంచెం దగ్గరకు వచ్చింది అని వాళ్ళకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానంతో వాళ్ళు చెప్పడం. ఏది ఏమైనప్పటికీ గ్రహాల యొక్క సంచారాన్ని బట్టే ఈ భూమి అన్నది నిలబడింది. వాటి ఛాయ, వాటి ప్రభావమే ఈ భూమిని కాపాడుతుంది. అంటే భూమి అంటే ఎవరు? భూమిపైన నివసించే మనం. మీకు అంటే ఈ సోలార్ సిస్టంలో ప్రతి గ్రహము పనిచేస్తుంది. అంటే ప్రతి గ్రహము కూడా సర్కిల్ అవుతూ ఉంటుంది. బట్ ప్రతి గ్రహము భూమిని కాపాడుతూనే ఉంటాయి. శని గ్రహము, చంద్రగ్రహము, అలాగే సూర్యగ్రహం, ప్రతిదీ మీరు చూడండి భూమిని కాపాడుతూనే ఉంటుంది. ఒకసారి మీరు సోలార్ సిస్టమ్ని ఒకసారి ఎప్పుడైనా వినండి లేదా చదవండి. కన్ఫామ్గా ఈ గ్రహాల యొక్క ప్రభావమే జ్యోతిష్యం, జాతకం మనకు అర్థమయ్యే విధంగా ఋషులు, మహర్షులు జన్మకుండలి, గ్రహాలు, లగ్నము, గ్రహ సంచారం, నక్షత్ర బలం ఇలా మనకు ఒక సబ్జెక్ట్ని అందించారు. అంటే 100% జ్యోతిష్య శాస్త్రం ఎంతో గొప్పది. జ్యోతిష్య శాస్త్రం ఉన్నది. జ్యోతిష్య శాస్త్రము మనిషి యొక్క మనసుని కంపల్సరీ గైడ్ చేస్తుంది. ఆ జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ఫలిత భాగము మనుష్యులని ఉచ్చస్థితికి లేదా నీచ స్థితికి లేదా కష్టాలు లేదా లాభాలు ఇవన్నీ కూడా ఫలిత భాగంలో మనకు తెలుస్తాయి. మనం ఇలా ఒక సబ్జెక్టుని మాట్లాడాలంటే అది కొన్ని గంటలైనా సరిపోదు. ఎందుకంటే మన మనసు, ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటున్నారు, మీ మనసు అంటే ఫస్ట్ మీరు విన్న తర్వాత అది మనసు దగ్గరికి వెళ్ళి మైండ్కి ఒక ఆన్సర్ ఇస్తుంది. అవును కదా లేదా అవునా, రకరకాలుగా. అసలు ఈ గ్రహాల యొక్క ప్రభావమే మనిషిని గైడ్ చేస్తుంది అని మహర్షులు మనకు చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ద్వారా మిస్గైడ్ అవుతున్నారు అని ఎన్నో రూమర్స్ వస్తాయి. అవును, ఖచ్చితంగా 100%. అంతెందుకు, రోజు నేను చేసే ఎపిసోడ్స్లో నా వీడియోస్ కింద కామెంట్స్లో ఫ్రీగా జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పి ఎవరో రకరకాల ఫేక్ పర్సన్స్ ఆ కింద కామెంట్స్ చేసి వాళ్ళ నెంబర్ ఇచ్చి నేనే లక్ష్మీకాంత శర్మను అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అది ఎవరి లోపం? ఖచ్చితంగా ఆ కామెంట్ చూసి వాళ్ళని అంటే వాళ్ళని సంప్రదించిన వాళ్ళదే లోపం. ఇక్కడ క్లియర్గా మన వీడియోలో ఒక నెంబర్ కనపడుతుంది, మారుతి జ్యోతిష్యాలయం అని ఉంది. కాబట్టి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వాటి వల్ల జ్యోతిష్యానికి మచ్చలాగా చెడ్డ పేరు వస్తుంది, అది మాత్రం నో డౌట్. బట్ ఒక వ్యక్తో ఒక శక్తో లేదా ఒక గ్రామమో ఒక కులమో లేదా ఒక మతమో విమర్శించినంత మాత్రాన జ్యోతిష్యం లేకపోదు. అదొక పెద్ద అద్భుతం, ఒక మహా అద్భుతం. కాబట్టి దాన్ని ఎంత చెప్పినా దాని గురించి తక్కువే. అది ఎంతోమంది జీవితాల్లో ఎన్నో ఫలితాలను ఇస్తుంది. అంటే ఆ శాస్త్రంలో ఉన్న గొప్పతనం నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, అంటే కన్ఫామ్ నేను చెప్తున్నాను.
ఇవాళ ఎంతోమందికి ఎన్నో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. నిజంగా 2026లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 నెలలు పూర్తయ్యాయి. 5వ నెల నడుస్తుంది. ఈ 4 నెలల్లో ఎన్ని గుడ్ న్యూస్లు విన్నాను. 25 కన్నా డబల్, ట్రిబుల్ చాలామందికి సక్సెస్ అవుతున్నాయి. నన్ను కలిసిన వాళ్ళు, నాతో మాట్లాడిన వాళ్ళు. నాకు అది చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది, నమ్మకాన్ని ఇస్తుంది. ఈ శాస్త్రంపై అపారమైన జ్ఞానం ఇంకా పెంచుకోవాలి అని విపరీతమైన గౌరవం పెరిగింది. ఇంకా చదువుతూనే ఉన్నాను ప్రతిరోజు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎంతమంది మహానుభావులు గ్రహాల యొక్క క్యాలిక్యులేషన్స్ రాశారో. నిజంగా ఒక అద్భుతమైన గ్రంథం జ్యోతిషం. సరే, ఇవాళ దీపారాధన 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి బియ్యపిండి తీసుకోండి. బియ్యపిండిలో కొంచెం ఆవాలు వేయండి. ఒక 4 గింజలు లేదా ఒక 10 గింజలు, అలా మీకు ఐడియా ఉండదు. ఒక 1/2 స్పూన్ వేయండి. ఒక 20-30 గింజలు అవుతాయేమో. ఒక 1/2 స్పూన్ వేయండి బియ్యపిండిలో. ఆవాలు వేసి కలపండి. కొన్ని నీళ్లు పోసి కలిపి ఒక కుందిలాగా చేయండి. ఎందుకంటే ఇవాళ గురువు యొక్క నక్షత్రం. కుందిలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించండి. ఆ దీపం కుంది ఒక తమలపాకు పైన, లేకపోతే ఏదైనా ఒక చెట్టు ఆకు, ఖచ్చితంగా ప్లేటు, రాగి ప్లేటు ఇవి కాకుండా ఏదైనా ఒక చెట్టు ఆకు, అది ఏదైనా సరే, అది పిచ్చి ఆకైనా సరే, ఏదైనా పర్వాలేదు. ఆ ఆకు పైన ఆ దీపం కుంది పెట్టి దీపారాధన సూర్యాస్తమయం లోపు చేయండి. మీ పిల్లలు, అంటే మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లలకు మంచి ఉద్యోగం రావటం, లేదా వాళ్ళకు ఎగ్జామ్ పాస్ అవ్వడం, లేదా వాళ్ళకు జ్ఞానం, అంటే చెడు అలవాట్లు వదిలేయటం, చెడు స్నేహాన్ని వదిలేయటం, మొండితనాన్ని వదిలేయటం, బాగా చదువుకోవడం, ఓవరాల్ మీ పిల్లలకు చాలా మంచిది ఈ దీపారాధన చేస్తే. దట్స్ ఇట్, అంతే. ఇక అదృష్టం, ఐశ్వర్యం. ప్రతిరోజు ఈ ఛానల్లో చిన్న చిన్న పరిహారాలు మనం చేస్తున్నాం. చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ భగవంతుడే దిక్కు అని చెప్పి ఆ భగవంతుడిని శరణాగతి వేడుకుంటున్నారంటే, ఆ భగవంతుడికి దండాలు పెడుతున్నారు, నమస్కారం. ఆ భగవంతుడికి చెయ్యని పూజ లేదు. కానీ కొన్ని సమస్యలు, ఇప్పుడు ఎంతో కాలంగా పూజలు చేస్తున్నాం, లేదా ఎన్నో దానాలు చేశాం, ఎన్నో జపాలు చేయించాం, ఎన్నో పూజలు చేశాం, కానీ మా సమస్య అనేది అలాగే ఉంది. అవి శాశ్వతంగా మీ జీవితంలో మీరు బ్రతికినంతకాలం ఉండేవేం కాదు. కొన్ని పరిహారాలు ఉంటాయి. ఇప్పుడు అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. జాతకంలో మీరు పుట్టినప్పుడు మీకు ఒక లగ్నం ఉంటుంది. అది మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఆ లగ్నం ఏంటో నేను చెప్తాను. మీ జాతకాన్ని చూసి నేను ఆ లగ్నం చెప్తాను. ఆ లగ్నానికి ధనాధిపతి నక్షత్రాలు నెలకు 3 సార్లు వస్తాయి. ప్రతి ఒక్కరి జాతకంలో ధనాధిపతి నక్షత్రం అనేది 3 సార్లు వస్తాయి నెలకు. ఆ 3 నక్షత్రాల్లో, అంటే ఆ 3 సార్లు మీరు తలస్నానం చేసి కొన్ని పరిహారాలు ఉంటాయి. చాలా చిన్న చిన్న పరిహారాలు. ఖచ్చితంగా మీకు ఆర్థిక పీడలు పోవటం, లేదా ఆదాయం పెరగడం, అప్పులు పోవటం, ఈ డబ్బు సమస్య అనేది పోవడానికి ఈ పరిహారం. అలాగే పెళ్ళిళ్ళు అవ్వట్లే, పెళ్ళి అవ్వాలి. కుజదోషం వల్ల చాలా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు పెళ్ళి అవ్వక. ఈ కుజదోషము శాశ్వతంగా విముక్తి అవ్వడానికి మృగశిర నక్షత్రంలో కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. అవి చేస్తే కుజదోషం పోతుంది. ఆ కుజదోషం పోయిన వెంటనే మంచి సంబంధం వచ్చి పెళ్ళి అవుతుంది. సరే, మాకు ల్యాండ్ అమ్ముడు పోవాలి, లేదా ఇల్లు అమ్ముడు పోవాలంటే విశాఖ నక్షత్రంలో నైరుతిలో ఉన్న మట్టిని తీసుకొని కొన్ని పరిహారాలు చేసే ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ల్యాండ్ అమ్ముడు పోవాలి, లేదంటే ఇల్లు అమ్ముడు పోవాలి, విశాఖ నక్షత్రంలో నేను ఒక పరిహారం చెప్తా, వెంటనే ల్యాండు, ఇల్లు అమ్ముడు పోతుంది. ఇలా ఎన్నో ఉన్నాయి. వ్యాపారంలో ఎదుగుదల కోసము, నరదృష్టి పోవడం కోసము, అలాగే విదేశాలకు వెళ్ళడానికి మంగళవారం రాహుకాల సమయంలో ఒక పరిహారం ఉంటుంది. అది చేస్తే విదేశాలకు వెళ్తారు.
మీ జాతకాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి చెప్తాను నేను. అప్పుడే వెంటనే సక్సెస్ అయ్యి మీరు విదేశాలకు వెళ్తారు. కొంతమంది జాబ్ రావట్లే, మంచి జాబ్ రావాలని ట్రై చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా దశమాధిపతి నక్షత్రం అంటే ప్రతి ఒక్కరి జాతకంలో దశమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రంలో కొన్ని పరిహారాలు చేసుకోవాలి. వెంటనే ఇమీడియట్లీ జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మాకు విదేశాల్లో ఉన్న అంటే మా పిల్లలు విదేశాల్లో ఉన్నారు, వాళ్ళకి వీసా ప్రాబ్లం పోయి వాళ్ళకి మంచి జాబ్ రావాలి. సేమ్ వాళ్ళు విదేశాల్లో ఉన్నా, ఇక్కడున్నా, ఎక్కడున్నా దశమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రము, ఇప్పుడు ఉదాహరణగా రీసెంట్గా చెప్తున్నారు, కెనడాలో ఉంటాడు అబ్బాయి, దశమాధిపతి ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు. ఆశ్లేష నక్షత్రంలో వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారు, ఆవిడ ఒక పరిహారం చెప్పాను, ఆవిడ చేసింది, అక్కడ వాళ్ళ అబ్బాయి చేశాడు, వెంటనే జాబ్ కన్ఫర్మ్ అయింది. సత్య ప్రమాణంగా చెప్తున్నాను, కన్ఫర్మ్ మీ జాతకంలో మీ సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, మీ జాతకాన్ని మీరు చూపించండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే, నేను మీ వేలిముద్రల ద్వారా మీ జాతకాన్ని రాస్తాను. నేనే స్వయంగా, మీరు ఒకవేళ రాలేకపోతే, మీరు వచ్చి కలవలేకపోతే నేనే స్వయంగా ఫోన్లో మాట్లాడతాను. లేదా మీరు కుదిరితే వచ్చి కలవండి అని ఎందుకు చెప్తానంటే మీ జాతకంలోనే దానికి పరిహారం ఉంటుంది. ఒక పెళ్ళవ్వడానికి, వైవాహిక సమస్యలు పోవడానికి, సంతానం కలగడానికి, ఇదంతా కూడా మన జన్మ నుంచే కదా. పెళ్ళి ఎవరికి? మనకు. సంతానం మనకు. తర్వాత వైవాహిక సమస్య ఎవరు? మనము. అంటే మన జన్మ నుంచే ఇవన్నీ కష్టాలు వస్తున్నాయి మనకు. లేదా డబ్బు సమస్య, ఉద్యోగ సమస్య, వివాహ సమస్య, కన్ఫామ్గా మీ జాతకంలోనే మీ తలరాత మార్చుకునే పరిహారాలు ఉంటాయి. నేనేమి బ్రహ్మదేవుణ్ణి కాదు, కానీ నేను ఎంతోమంది జీవితాల్లో బ్రహ్మ రాసిన తలరాతని వాళ్ళకు యోగంగా మార్చి ఇచ్చాను. అది మనకు ఋషులు అందించిన జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టే. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా అది విముక్త అవ్వడానికి మీ జాతకాన్ని మీరు చూపించండి. ఎన్నో మనం ప్రయత్నాలు చేశాం కదా, ఇది ఒక చివరి ప్రయత్నం అనుకొని చేయండి. మళ్ళీ చెప్తున్నా, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేకపోయినా సరే నేను వెరిఫై చేసి మీ జాతకాన్ని నేను రాసుకొని మీతో ఫోన్లో మాట్లాడతాను, లేదా డైరెక్ట్గా మీకు కలుస్తాను, మీతో మీ జాతకాన్ని వివరిస్తాను. అప్పుడు మనం ఆలోచిద్దాం, ఇగో ఏది చేస్తే మంచిది, ఇగో ఈ సమస్య పోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ నేను మీకు తెలియపరుస్తాను. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం భం గం వల్లభ గణపతయే నమః. ఓం భం గం వల్లభ గణపతయే నమః. ఓం భం గం వల్లభ గణపతయే నమః. ఈ మంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఈ మహామంత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునే లోపు జపిస్తే ఎవరికైనా శత్రువులతో ఇబ్బందులున్నా, లేదా బాగా భయపడుతున్నారు, చెడు కళలు వస్తున్నాయి, చెడు కళల ద్వారా భయపడుతున్నారు, లేదా ఎవరికో భయపడుతున్నారు, ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు మిమ్మల్ని, లేదా శత్రువులతో బాధలున్నాయి, శత్రువులతో ఇబ్బందులు ఉన్నాయి, పటాపంచలు అవుతాయి ఇవాళ ఈ మంత్రం చదివితే. తప్పకుండా ఈ మంత్ర జపాన్ని చేసుకోండి. ఇక చివరిగా ఒక ముఖ్యమైన మాట, ఈ ఛానల్లో నేను నాకు సమయాన్ని అనుసరించి కొన్ని వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు అందిస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం అనుకూలంగా ఉండాలి, సమయం ఉండాలి. ఏదో మనము నేను ఎలా తీసుకుంటానంటే టైం ఎక్కువగా జాతకము ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను కలిసిన వాళ్ళు లేదా నాతో ఫోన్లో మాట్లాడే వాళ్ళకు చాలా వరకు వాళ్ళ జాతకాన్ని వాళ్ళతో నేను నిమిషమే మాట్లాడవచ్చు, 5 నిమిషాలు మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ జాతకం 2 గంటలు చూస్తాను నేను. ఫస్ట్ ఈ జాతకానికి ఎక్కువ టైం కేటాయిస్తాను కాబట్టి కొన్ని కారణాల చేత వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు నేను అందుబాటులోకి వస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు దీపారాధన, ప్రతిరోజు మంత్రం మీకు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అని చెప్పి. కానీ ఒకటి, ఈ ఛానల్లో నేను ముహూర్తాన్ని బట్టి
కొన్ని పరిహారాలు ఇస్తున్నాను. ప్రతిరోజు చేసుకునే దీపారాధన, చేసుకునే మంత్రం ఇస్తున్నాను. ప్రత్యేక విశేష పర్వదినాల్లో మీరు ఏ పరిహారాలు చేయాలి, ఏ దానాలు చేయాలన్నది చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఛానల్లో నేను చెప్పే మాట నేను సొంతంగా రాసుకొని చెప్పేది కాదు, ఋషి వాంగ్మయం. మీకు అంటే ఎందుకు ఈ మాటలు వాడుతున్నానంటే మీకు కన్ఫామ్ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈరోజు కాదు, రేపైనా సరే మీరు జయాన్ని పొందుతారంటే మీ సమస్యల నుంచి బయటపడతారు. ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు చేయడం ద్వారా ఏదో ఒక రోజు మీరు రక్షింపబడతారు, అది మాత్రం కన్ఫామ్. తప్పకుండా ప్రతిరోజు కార్యక్రమాన్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి ఈ మంచి మాటలు చేరే విధంగా మీరే, ఇప్పుడు నేను మాట చెప్పడం నా వంతు, అది 10 మందికి చేరాలంటే మీ సహకారం ఉండాలి. మీరందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం, డబ్బు, ఈ రెండు మీకు కలిగే విధంగా ఎన్నో పరిహారాలు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ.